కాంగ్రెస్ పై విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయిందని అన్నారు. సమావేశాలు ముగిసి 38 రోజులు గడుస్తున్నా వాటిపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి పేరిచ్చి 40 రోజులవుతోంది, దానిపై కూడా నిర్ణయం లేదన్నారు హరీష్ రావు. ఈ ఆలస్యాలకు కారణమేంటని ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విద్యావంతుడని అన్నారు మాజీ మంత్రి. మండలిలో ప్రతిపక్ష నేత నియామకాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్ బాబును కోరుతున్నట్టుగా చెప్పారు.